Hi students, in this video lesson I am going to explain the Chimney Sweeper poem by William Blake in Telugu. Let's know about the poet William Blake. He was born in the year 1757 and he was an English poet, engraver, painter and visionary. So visionary అంటే దూరదృష్టి కలవాడు. అలాగే అతను engraver అంటే engraver is a person who cuts or carves a text on designs on the surface of hard objects. సో రాళ్ళపైన కానీ లేదా చెక్కలపైన కానీ చెక్కుతూ రాసేవాడిని ఇన్గ్రేవర్ అంటారు. సో ఈ వాజ్ అ రాడికల్ పోయెట్. ఆ సమయంలో అన్కన్వెన్షనల్ వ్యూస్ ఎక్స్‌ప్రెస్ చేశాడు ఇతను. పాలిటిక్స్ పైన, అలాగే రిలీజియన్ పైన, ఆర్ట్ పైన. సో అందుకే ఇతన్ని రాడికల్ పోయెట్ అన్నారు. హి వాజ్ ఆల్సో రొమాంటిక్ పోయెట్ అండ్ హి వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ రొమాంటిక్ మూవ్‌మెంట్ డ్యూరింగ్ 18th లేట్ 18th అండ్ 19th సెంచరీ అండ్ డ్యూరింగ్ విక్టోరియన్ ఎరా. సో ఇతను హి వాజ్ హిస్ పోయట్రీ వాజ్ ఫుల్ ఆఫ్ ఇమేజినరీ ఇమాజినేటివ్ పోయట్రీ. అతని పోయట్రీ అంతా కూడా ఇమాజినేటివ్ పోయట్రీ ఉంటుంది. సో అందుకే అతను రొమాంటిక్ పోయట్ అన్నారు. అతని ఫేమస్ వర్క్స్ సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఈ రెండు ఫేమస్ వర్క్స్. సో ఈ చిమ్నీ స్వీపర్ అనేది రెండు వర్షన్స్ ఉన్నాయి, టూ వర్షన్స్ ఉన్నాయి. ఒకటి సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ లో పబ్లిష్ అయింది, ఇంకొకటి సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పబ్లిష్ అయింది. సో టూ వర్షన్స్ ఉన్నాయి. మనం చదువుకోపోయేది మాత్రం వర్షన్ పబ్లిష్ ఇన్ సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్. సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ లో నుంచి తీసుకోబడింది. ఈ ఎక్స్ప్రెస్ దిస్ వ్యూస్ అండ్ రేస్ ద స్టేట్ అండ్ ద చర్చ్. సో అతను ఈ క్రిటిసైజ్ చైల్డ్ లేబర్ అప్పుడు ప్రివలెంట్ గా ఉంది లండన్ లో. సో అప్పటి ఆ లండన్ లో ఉన్న చైల్డ్ లేబర్, ఇంగ్లాండ్ లో ఉన్న చైల్డ్ లేబర్ ను క్రిటిసైజ్ చేస్తూ రాసిన పోయం ఇది. దిస్ ఇస్ అబౌట్ చిమ్నీ స్వీపర్స్ యొక్క లైఫ్ గురించి, సో వాళ్ళ సఫరింగ్ గురించి, వాళ్ళ ప్యాథటిక్ కండిషన్ గురించి ఇతను రాసిన పోయం ఇది. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ చిమ్నీ. సో బిగ్ హౌసెస్ కు చాలా వరకు అప్పుడు చిమ్నీస్ ఉండేవి. అంటే వెల్దీ పీపుల్ హౌసెస్ లో వాళ్ళు చిమ్నీస్ ఉంచుకునేవారు. ఎందుకంటే లోపల ఆ ఫైర్ నుంచి వచ్చిన స్మోక్ పోవడానికి ఈ విధంగా వర్టికల్ నేరో ఈ లాంగ్ స్ట్రక్చర్ ను నిర్మించుకునేది. దీన్నే చిమ్నీ అంటారు. సో ఇది నేరో ఉంటుంది కాబట్టి దీంట్లోకి వెళ్ళడానికి అడల్ట్ చిమ్నీ స్వీపర్స్ పనికిరారు. వాళ్ళకి కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. అందుకే యాజ్ యంగ్ యాజ్ 4 years or 5 years ఓల్డ్ బాయ్స్ ని ఈ పనిలోకి తీసుకుంటారనమాట. సో వాళ్ళైతే ఇందులోకి క్రాల్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ ఉన్న లోపల ఉన్న సూట్ మసిని కలెక్ట్ చేసుకొని క్లీన్ చేసి ఇట్లా బయటికి రావచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువ బాయ్స్ ని అట్లా చైల్డ్ లేబర్ ని వాళ్ళు వాడుకునేది. సో సో ఈ పోయం 6 quatrains ఉన్నది. సో 6 stanzas, ఈచ్ స్టాంజా ఒక క్వార్టైన్ అంటే ఒక 4 lines. సో ఇట్లా మనం ఇప్పుడు లెట్స్ సి 3 quatrains ముందు, ఆ తర్వాత 3 quatrains చూద్దాం నెక్స్ట్ స్లైడ్ లో. సో వెన్ మై మదర్ డైడ్ ఐ వాజ్ వెరీ యంగ్. సో ఈ పోయం ఒక బ్యాక్డ్రాప్ చెప్పాను. దిస్ ఇస్ అబౌట్ చైల్డ్ లేబర్. ఒక లిటిల్ చిమ్నీ స్పీకర్ ఇక్కడ. సో అతను మాట్లాడుతున్నాడు. వెన్ మై మదర్ డైడ్ ఐ వాజ్ వెరీ యంగ్. సో తన తను చాలా యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే తన తల్లి చనిపోయింది. అండ్ ఈ వాజ్ సోల్డ్ టు అన్ అడల్ట్ చిమ్నీ స్వీపర్, మాస్టర్ చిమ్నీ స్వీపర్. సో అతన్ని వాళ్ళ ఫాదర్ ఒక మాస్టర్ చిమ్నీ స్వీపర్ లేదా అడల్ట్ చిమ్నీ స్వీపర్ కి అమ్ముకున్నాడు. సో ఎట్ మై tongue could scarcely cry weep. సో యువర్ చిమ్నీస్ ఐ స్వీప్ అండ్ ఇన్ సూట్ ఐ స్లీప్. సో ఇక్కడ స్కేస్లీ అంటే ఆల్మోస్ట్ నాట్. సో దాదాపు లేదు, బేర్లీ అని అర్థం. సో అతను ఈ యంగ్ ఏజ్ లో, టెండర్ ఏజ్ లో ఉన్నాడు. కనీసం అతనికి స్వీప్ అనే పదం కూడా అని రావట్లేదు, మిస్ప్రొనౌన్స్ చేస్తా ఉన్నాడు దాన్ని. వీప్ అని అంటున్నాడు. సో ఇతను యువర్ చిమ్నీస్, సో యువర్ అంటే వెల్దీ పీపుల్ యొక్క చిమ్నీస్ గురించి అతను స్వీప్ చేస్తా అని చెప్తున్నాడు. అండ్ ఇన్ సూట్ ఐ స్లీప్. సో ఇక్కడ సూట్ అనేది ఒక బ్లాక్ పౌడర్. అదంతా కూడా ఎప్పుడైతే కోల్ వుడ్, బొగ్గు కట్టె కాల్చినప్పుడు పట్టుకునే మసి అది సూట్ అంటే. సో అతను క్లీన్ చేసిన తర్వాత, స్టీప్ చేసిన తర్వాత తన బాడీకి అంతా కూడా సూట్ అంటుకొని ఉంటది. సో దాన్ని అతను వదిలించుకోలేకపోతాడు. ఆల్ ఓవర్ ద బాడీ అంటుకుంటుంది. అట్లనే అతను నిద్రిస్తాడు. ఇన్ సూట్ ఐ స్లీప్. సెకండ్ స్టాంజా. దెర్ ఇస్ లిటిల్ టామ్ డేకా హూ క్రైడ్ వెన్ హిస్ హెడ్. సో ఇక్కడ సెకండ్ స్టాంజాలో మనకి స్పీకర్ ఒక క్యారెక్టర్ లిటిల్ చిమ్నీ స్వీపర్ ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఆ చిమ్నీ స్వీప్ పేరు టామ్ డేకా. అతను హూ క్రైడ్ వెన్ హిస్ హెడ్
that curled like a lamb's back was shaved. సో అతని హెడ్ ని షేవ్ చేశారు. సో అతని జుట్టు ఎలా ఉంది? కర్లీ హెయిర్ ఉంది. ఎలా? ల్యాంబ్‌కి ఏ విధంగా అయితే జుట్టు ఉందో, ఆ ల్యాంబ్ బ్యాక్ ఎట్లా అయితే షేవ్ చేస్తారో, అలాగే అతని కర్లీ హెయిర్ కూడా షేవ్ చేశారు. సో ఇక్కడ ఐ సెడ్, ఇక్కడ స్పీకర్ ఏం చెప్తున్నారు చూడండి. హష్ టామ్, నెవర్ మైండ్ ఇట్, ఫర్ వెన్ యువర్ హెడ్స్ బేర్ యు నో దట్ ద సూట్ కెనాట్ స్పాయిల్ యువర్ వైట్ హెయిర్. సో స్పీకర్ ఏం చెప్తున్నాడు? కంఫర్టింగ్ వర్డ్ చెప్తున్నాడు, సూతింగ్ వర్డ్ చెప్తున్నాడు, అతనికి సముదాయిస్తా ఉన్నాడు. హష్ టామ్, నువ్వు వరి కాకు టామ్, నెవర్ మైండ్ ఇట్. సో జుట్టు పోతే పోయింది. సో నీకు ఆ జుట్టు పోతేనే మంచిది, ఎందుకంటే ఆ వైట్ హెయిర్ ను, ఆ సూట్, ఆ మసి అంతా కూడా పాడు చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆ చిమ్నీలోకి వెళ్ళి సూట్ ని క్లీన్ చేస్తున్నావో, అది ఫైర్ నుండి కూడా నీకు ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది అని, ఆ విధంగా నీకు సేఫ్టీ ఉంటుందని అతన్ని కంఫర్ట్ అతనికి కంఫర్టింగ్ వర్డ్స్ తో నచ్చ చెప్తా ఉన్నాడు. అండ్ సో హీ వాస్ క్వైట్ అండ్ దట్ వెరీ నైట్. సో అతను ఈ మాటలు, కంఫర్టింగ్ వర్డ్స్ విన్న తర్వాత హాయిగా ఐ స్లెప్ట్ పీస్ఫుల్లీ, చాలా ప్రశాంతంగా నిద్రపోయాడు. ఆ నిద్రపోయిన రాత్రి, అదే రాత్రి, యాజ్ టామ్ వాజ్ స్లీపింగ్, హ్యాడ్ సచ్ ఎ సైట్. సో సైట్ అంటే కూడా డ్రీమ్, ఒక విజన్. సో అతనికి నిద్రలో ఒక కల వచ్చింది. సో వండర్ఫుల్ డ్రీమ్, ఒక అద్భుతమైన కల వచ్చింది. అండ్ దట్ థౌజండ్స్ ఆఫ్ స్లీపర్స్, డిక్, జో, నెడ్ అండ్ జాక్. సో ఇక్కడ ఎంతో వేల మంది లిటిల్ చిమ్నీ స్వీపర్స్ ఉన్నారు అందులో, అతని కలలో కనిపించారు. అందులో కొంతమంది డిక్, జో, నెడ్ అండ్ జాక్, వీళ్ళందరూ కూడా ఇతని యొక్క ఫెలో స్వీపర్స్, లిటిల్ చిమ్నీ స్వీపర్స్. బట్ ఆల్ ఆఫ్ దెమ్ లాక్డ్ అప్ ఇన్ కఫిన్స్ ఆఫ్ బ్లాక్. సో ఈ కఫిన్ అంటే శవపేటిక. ఈ నల్లని శవపేటికలు వీళ్ళందరినీ కూడా బంధించి ఉంచారు. ఆ విధంగా బంధించబడి ఉన్నారు. అతనికి కలలో ఇదంతా కనిపిస్తా ఉంది. నెక్స్ట్ fourth stanza. And by came an angel who had a bright key, and he opened the coffins and set them all free. సో ఆ కలలో అతనికి ఒక ఏంజిల్ కనిపించింది. ఆ ఏంజిల్ చేతిలో ఒక బ్రైట్ కీ ఉంది, తాళం చెవి ఉంది. సో విత్ ద బ్రైట్ కీ, ఏంజిల్ ఓపెన్ ద కఫిన్స్. సో ఆ శవపేటికలన్నింటినీ ఓపెన్ చేశాడు, ఎందుకంటే శవపేటికలో థౌసండ్స్ ఆఫ్ చిమ్నీ స్వీపర్స్ ఉన్నారు, ఇతని యొక్క ఫెలో స్వీపర్స్ ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా సెట్ దెమ్ ఆల్ ఫ్రీ. సో ఏంజిల్ వాళ్ళని స్లేవరీ నుంచి, బానిసత్వం నుంచి, బాండేజ్ నుంచి ఫ్రీగా వదిలేసింది. దెన్ డౌన్ ఏ గ్రీన్ ప్లేన్, లీపింగ్, లాఫింగ్, దే రన్ అండ్ వాష్ ఇన్ ఎ రివర్ అండ్ షైన్ ఇన్ ద సన్. సో వాళ్ళందరూ ఆ బాండేజ్ నుంచి బయటపడిన తర్వాత, కాఫీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, వాళ్ళందరూ కూడా పచ్చిక మైదానాల్లో ఎగురుతూ, దూరు దుముకుతూ, అరుస్తూ, నవ్వుతూ, రివర్లో స్నానం చేస్తూ, ఆ విధంగా ఎండలో ఎండుతూ ఉన్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ స్టాండ్. ది నేకిడ్ అండ్ వైట్ ఆల్ దేర్ బ్యాగ్స్ లెఫ్ట్ బిహైండ్, దే రైజ్ అపాన్ క్లౌడ్స్ అండ్ స్పోర్ట్ ఇన్ ద విండ్. నేకిడ్ అంటే నగ్నంగా, బట్టలు లేకుండా ఉండడం, నాట్ కవర్డ్ బై క్లోత్స్. సో వాళ్ళు తమ బట్టలు విప్పేసి రివర్లో స్నానం చేసి ఎండలో వాళ్ళు నిలబడ్డారు. ఆ విధంగా అతను వాళ్ళకున్న బ్యాగ్స్ అన్ని కూడా అక్కడే వదిలేశారు. ఎందుకంటే ఆ బ్యాగేజ్ అంటే వెన్ వాళ్ళు ఎప్పుడైతే పనికి వెళ్తున్నారో వాళ్ళకి వెంట తీసుకెళ్లే బ్రషెస్, బ్యాగ్స్ అవన్నీ అక్కడ పడేశారు. దే రైజ్ అపాన్ క్లౌడ్స్ అండ్ స్పోర్ట్ ఇన్ ద విండ్. సో గ- మేఘాల్లో తేలుతూ, గాలిలో ఎగురుతూ, ఆడుతూ ఉన్నారు, హాయిగా ఉన్నారు. అండ్ ద ఏంజిల్ టోల్డ్ టామ్, ఇఫ్ యూ వుడ్ బి గుడ్ బాయ్, you would have God for his father and never want joy. సో అంతలోనే ఏంజెల్ టామ్ కి ఏం చెప్పిందంటే, ఇఫ్ యూ వుడ్ బి గుడ్ బాయ్, నువ్వు చాలా మంచి అబ్బాయిగా ఉంటే, సో నీకు దేవుడు కలుస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు. అండ్ నెవర్ వాంట్ జాయ్, ఇక్కడ వాంట్ అంటే ల్యాక్ అని అర్థం, అంటే లేకపోవడం అని అర్థం. సో నీకు ఎప్పుడు కూడా హ్యాపీనెస్ అనేది ఉండకపోదు, సంతోషంగా ఎప్పుడు ఉంటావు, ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంటావు అని చెప్తున్నారు. ఎప్పుడు నువ్వు బుద్ధిగా ఉంటే, అంటే నువ్వు బుద్ధిగా నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటే అని, ఈ విధంగా ఏంజిల్ అతనికి, టామ్ కి చెప్పాడు. సో లాస్ట్ స్టాంజా. అండ్ సో టామ్ అవోక్ అండ్ వి రోజ్ ఇన్ ద డార్క్. సో టామ్ గాట్ అప్ ఇన్ ద మార్నింగ్. సో టామ్ నిద్ర లేచాడు, అతని డ్రీమ్ వాజ్ ఓవర్, అతని కళ అయిపోయింది.
So and go out with our bags and our brushes to work, and they were ready, they were going to uh, work with their bags and brushes. సో వాళ్ళందరూ కూడా తమ బ్యాగులు తగిలించుకొని బ్రషెస్ పట్టుకొని పనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దో మార్నింగ్ వాజ్ కోల్డ్, టామ్ వాజ్ హ్యాపీ అండ్ వామ్. సో ఆ ఉదయం చాలా చల్లగా ఉంది, అయినా కానీ టామ్ వాజ్ చాలా సంతోషంగా ఉన్నారు, చాలా వెచ్చగా ఉన్నారు. ఎందుకు అంటే ఇతనికి ఏంజిల్ చెప్పిన కంఫర్టింగ్ వర్డ్స్ హాయినిచ్చాయి. సో తన పని తాను చేసుకోవాలని, ముందుకు వెళ్ళాలని అనుకున్నాడు. సో ఇఫ్ ఆల్ డూ దే డ్యూటీ దే డీ నాట్ ఫియర్ హార్మ్. సో మనం ఎవరైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి ఎటువంటి చెడు జరగదు అని ఈ విధంగా లాస్ట్ ఒక మారల్ చెప్తున్నాడు.